దంచవే మేనత్త కూతురా దంచు బాగా దంచు. వీక్షకులకు నమస్కారం. ఏంటి సినిమాలో పాట మొదలెట్టాను అనుకుంటున్నారా? విషయం దానికి సంబంధించిందే కాబట్టి ఆ పాట పాడాను. మనకి ఈ కాలం పిల్లలకి రోకలి పోటన్నా తెలీదు, కానీ వెనకటి తరం వాళ్ళకి రోకలి పోటు విలువ తెలుసు. వాళ్ళు స్ట్రాంగ్గా ఆడవాళ్ళు. అంటే ఇప్పుడు మిల్లులు, కరెంట్లు, మిక్సీలు వచ్చినాయి, కానీ ఇదివరకు అన్ని పిండ్లు ఏది చేయాలన్నా కూడా రోకలి పోటు వేసుకుని కష్టపడి 2-3 గంటలు పిండి దంచేవాళ్ళు అనమాట. దానికి సంబంధించిన ఆడవాళ్ళ రోకలి పోటు మహిమ స్వాతంత్ర ఉద్యమాల్లో ఎలా పనిచేస్తుందనేది, దేశ రక్షణ కోసం ఎలా పనిచేస్తుందనేది ఈ నిజంగా జరిగిన సంఘటన ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. చరిత్రలో 1779 మైసూరు మహారాజు హైదర్ అలీ సైన్యం చిత్రదుర్గ కోట మీద దండయాత్ర చేసింది. కోటకు కాపలాదారుడైన కహాలే ముద్ద హనుమ భార్య ఓబవ్వ శత్రువులు ఒక్కొక్కరిగా లోపలికి చొరబడాలని ప్రయత్నిస్తున్నారు. భర్తతో పాటును కోటను కాపాడే బాధ్యత తీసుకుని పోరాటానికి సిద్ధమైంది ఓబవ్వ. వడ్లను దంచడానికి ఉపయోగించే రోకలి వనకే అని వాళ్ళ భాషలో ఆ రోజు అంటారు కాబట్టి వనకేను ఆయుధంగా మార్చుకుని దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెట్టుకుంటూ వచ్చింది. ఈ పోరాటంలో ఆమె వీరమరణం పొందింది. ఆనాడు ఈమె చూపిన తెగువ, ధైర్య సాహసాలే కన్నడ మహిళలకు పోరాట శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఓబవ్వ స్ఫూర్తితో 2018లో చిత్రదుర్గ పోలీసులు ఓబవ్వ పడే పేరుతో మహిళా కానిస్టేబుళ్ల బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈమె గౌరవార్థం కన్నడ ప్రభుత్వం 2021లో నవంబర్ 11న వనకే ఓబవ్వ జయంతిని కూడా జరుపుతుంది. మామూలుగా ఏం జరిగిందంటే, ఓబవ్వ భర్త భోజనానికి వస్తాడు. ఓబవ్వ భర్తకి భోజనం చేస్తూ కింద చూస్తుంది. అక్కడ ఒక రహస్య మార్గం, చిన్న గొయ్యి లాంటిది ఒక్క కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి శత్రువులు రహస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తుంటారు, కోటలో జొరబడ్డానికి. అది చూసి ఓబవ్వ భర్తని, నువ్వు భోజనం చేస్తుండు, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి రోకలి పట్టుకుని తీసుకెళ్ళి ఆ కన్నం ముందు నుంచుని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పటా తలాలు పగలగొట్టి మరీ చంపి యువతలకి లాగిపడేసింది. భోజనం చేసి తర్వాత భర్త కూడా వచ్చి తనకి సాయం చేశారు. కానీ అనంత గంగా ప్రవాహంలాగా జనాలు, సైనికులు, శత్రువులు వస్తున్నప్పుడు ఈమె భర్త ఇద్దరే ఉండటం వల్ల వీళ్ళు తమ చివరి శ్వాస వరకు పోరాడి, అలాగే తమ సైన్యానికి కూడా హెచ్చరిక చేసి పంపించారు. అప్రమత్తం చేశారనమాట. శత్రువులు దాడి చేస్తున్నారని వాళ్ళకి సైన్యానికి అప్రమత్తం చేసి వీరు చివరి వరకు కూడా పోరాడి ప్రాణాలు విడిచారు. రోకలి పోటుతో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి కోటని తన శాయశక్తుల చివరి శ్వాస వరకు రక్షించిన ఈ వీరనారి ఓబవ్వకు జై. ధన్యవాదాలు. నమస్కారం.